ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం తర్వాత సాయి కృష్ణ ఉదంతం, ఇప్పుడు జోసెఫ్ రావణ్ అరెస్టు, మధ్యలో రఘురామకృష్ణంరాజు వివాదం. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితం అనేది కనిపిస్తోంది. 2014 నుంచి 19 మధ్య ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. అప్పట్లో చాలా ప్రభావం చూపాయి. అప్పటి టీడీపీపై వ్యతిరేకత వచ్చేందుకు కారణమయ్యాయి. ఇప్పుడు కూడా అటువంటి ఘటనలే జరుగుతుండడంతో కూటమి ప్రభుత్వంపై ఆ ప్రభావం పడుతుందా అనే అనుమానం కలగక మానదు. అయితే అప్పట్లో జరిగిన ప్రచారానికి ఇప్పట్లో జరిగిన ప్రచారానికి తేడా ఉంది. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉంది, బలమైన ప్రతిపక్షంగా వైసీపీ ఉంది. దీంతో ఇలా వచ్చిన ప్రజా పోరాటాల వెనుక వైసీపీ ఉంది అనేది బహిరంగ రహస్యం. కానీ ప్రజలు దానిని పట్టించుకోలేదు. ఎందుకంటే అప్పట్లో వైసీపీ బలమైన ప్రతిపక్షం కాదా, ఇంకా అధికారం కూడా ఒక్కసారి కూడా చేపట్టకపోవడం ఆ పార్టీకి కలిసి వచ్చిన అంశం. అయితే ఇప్పుడు వరుసగా జరుగుతున్న పరిణామాల వెనుక వైసీపీ హస్తం ఉందన్నది ప్రధాన అనుమానం. అందుకు తగ్గట్టుగానే ఉంది ఆ పార్టీ వ్యవహార శైలి. ఓటమి తర్వాత జగన్ పెద్దగా ప్రజా పోరాటాలు చేసింది లేదు. పైగా వైసీపీని ఇవన్నీ చేస్తోందన్న ప్రచారం బలపడుతోంది. గతంలో కూడా వైసీపీ ఇటువంటివి చేయడంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వం అలర్ట్ అయింది. అందుకే ఆ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచడం లేదు. అప్పట్లో చంద్రబాబు ఒక్కరే ఉండేవారు. ముఖ్యమంత్రిగా ఉండడం, అటు పాలనతో పాటు ఇటు రాజకీయాలు చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉండేది. పార్టీని కూడా మోసేవారు లేకుండా పోయారు. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. కూటమిలో పవన్ ఉన్నారు, మరోవైపు టీడీపీ బాధ్యతలు లోకేష్ చూస్తున్నారు. రాజకీయంగా కూటమికి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు పవన్ అండగా నిలుస్తున్నారు. లోకేష్ సైతం యాక్టివ్ అయ్యి తన పని తాను చేస్తున్నారు టీం వర్క్తో. అయితే ఇప్పుడు మతపరమైన అంశాల వెనుక వైసీపీ హస్తం ఉందన్న అనుమానాలు ప్రజల్లోకి వెళ్ళాయి. ఇది అంతిమంగా పార్టీకే నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.